నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 9 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఒక బొద్దింకను చూసినా భయపడతారు, లేదా ఎలకను చూసినా భయపడతారు. కానీ మీ అందరికీ ఒక సాహస బాలుని చూపించడానికి అయితే మాత్రం విశాఖ జిల్లాలో ఉన్న గాజువాక ప్రాంతానికి అయితే రావడం జరిగింది. అసలు ఆ అబ్బాయిని సాహస బాలుని ఎందుకన్నానంటే 9 సంవత్సరాల వయసులోనే ఎంతో భయంకరమైన విష సర్పాలతో ఆటలాడుతున్నాడు. ఆటలాడమే కాదు, అలాంటి పాముల్ని ఎక్కడ వదిలినా సరే ఎంతో సాహసపేతంగా అయితే మాత్రం ఆ బాలుడు ఇట్టే పట్టేసుకోవడం కూడా చేస్తున్నాడంట. సో ఈ వార్త తెలిసిన వెంటనే నేను విశాఖ జిల్లాలో ఉన్న గాజువాక ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ప్రజెంట్ అయితే నేను ఆ బాలుడు ఏ ప్లేస్ ఉన్నాడో అదే ప్రాంతంలో అయితే నేను ఇప్పుడు ఉన్నాను. సో ఈ బాలుడు లోపలే ఉన్నాడంటే పాములతో కూడా ఎంతో సాహసంగా ఆ పాములతో ఆడుకోవడం అయితే చేస్తాడంట. ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. పాములు చూస్తే కాటేస్తాయి కదా, నీకేం భయం అనిపించలేదా మరి? అట్ ద టైమ్ ఆఫ్ 2 years 3 years అయినప్పుడే ఈ ఉక్కు కర్ర పట్టుకొని తాడు పట్టుకొని ఇంట్లో 2-3 సందర్భాలు పాములు పెడితే పాములు ఉడిపోయి బయటకు వచ్చేస్తే ఆడ పట్టుకొని కవర్లో పెట్టేశాడు. పైతాన్ ఉన్నప్పుడు పైతాన్ ఎలాగ హ్యాండిల్ చేయాలా, జెరుగోడ అయితే ఎలాగ హ్యాండిల్ చేయాలి, ర్యాట్ స్నేక్ ఎలాగ, శాండ్ బాయ్ అయితే ఎలాగ, వైపర్ అయితే జాగ్రత్తగా ఉంటారా, ప్రికాషన్ తీసుకుంటున్నారు. బాగానే మనుషులకి ఎవరు ఏం పెట్టరు కదా ఈ రోజుల్లో. ఇదేంటి తినేది జంతువులకి వేయడం, కుక్కలకి వేయడం, కాకులకి వేయడం, పాములకి వాటర్ వేయడం. 8 సంవత్సరాల అబ్బాయి సాహస బాలుడైనా చెప్పాలి. ఆ అబ్బాయి అయితే మాత్రం ఎంతో విష సర్పాలను కూడా చాలా అవలీలుగా పట్టేస్తాడని చెప్పేసి మీ అందరికీ చెప్పాను కదా. సో ఇప్పుడు నేనైతే అదే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ రకరకాల పాములు కూడా అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదిగోండి ఆ అబ్బాయిని అయితే చూపిస్తున్నాను. ఈ అబ్బాయి పేరు జతిన్. కేవలం వయసు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులోనే ఎంతో విష సర్పాలైనటువంటి ఇక్కడ పాములు కూడా అబ్బాయి పట్టుకోవడం అయితే మనం చూసాము. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చాలా రకాల పాములు ఉన్నాయి. ఈ అబ్బాయి ఇక్కడ పాములకి వాటర్ కూడా వేస్తున్నాడు. అసలు ఈ పాములకి అబ్బాయి ఎందుకు వాటర్ వేస్తున్నాడు, ఏంటి, ఈ అబ్బాయి ఎలా నేర్చుకున్నాడు అనే విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ జతిన్ అనే సాహస బాలుడితో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ పాములకి నువ్వు? వాటర్ వేస్తున్నా. ఎందుకు తాగుతాయా? ఏ పాములు ఉన్నాయి ఇక్కడ లోపల? నీకు ఏం కనిపించారు? ఉన్నాయా? ఎప్పటి నుంచి నువ్వు నేర్చుకున్నావు ఇలా పాములు పట్టుకోవడం? 3 years ఏజ్ నుంచి నేర్చుకున్నావా? నీకు భయం అనిపించలేదా? అంటే పాములు చూస్తే బుస్ కొడతాయి, కాటేస్తాయి కదా, నీకేం భయం అనిపించలేదా మరి? ఎందుకు అనిపించలేదు? డాడీ ఉన్నారు. డాడీ ఉన్నారా? ఏం చేస్తారు డాడీ? డాడీ పట్టుకుంటారు, పట్టుకొని నాకు ఇస్తారు. అంటే నీకు అసలు భయం అనేది లేదా? పాములు పట్టుకుంటే కరుస్తాయని భయం లేదా? ఎంత ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 8 years. 8 years. నువ్వు ఏ పాములు పట్టుకోగలవు నువ్వు? ర్యాట్ స్నేక్, పైతాన్. ర్యాట్ స్నేక్ పట్టుకుంటావా? ఎప్పుడైనా పట్టుకున్నావా? అంటే పాము వెళ్ళిపోతుంటే పట్టుకున్నావు ఎప్పుడైనా? పట్టుకున్నాను. డాడీ ఏమని అన్నారా మరి పాములు పట్టుకుంటే కరుస్తాయి కానీ అంటారా? డాడీ ఎలా ఎంకరేజ్ చేస్తారు మరి, సపోర్ట్ చేస్తారు నీకు పాములు పట్టుకోవడంలో? అసలు నీకు తెలుసా అసలు పాముల్లో ఎన్ని రకాల పాములు ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అని తెలుసా అవన్నీ? ఏ పాములు ఉంటాయి పాముల్లో? ర్యాట్ స్నేక్, పైతాన్, బ్లాక్ మాంబా, వైపర్, శాండ్బో. అంటే అన్నిటికన్నా భయంకరమైన పాము అంటే ఏం చెప్తావు? బ్లాక్ మాంబా. బ్లాక్ మాంబా డేంజరా? తర్వాత వైపర్. అంటే నీ ఏజ్ పిల్లలు చిన్న బొద్దింకని చూసినా లేదంటే ఎలకలు చూసినా భయపడుతుంటారు కదా, మరి నువ్వెందుకు ఇంత పెద్ద పాములని పట్టుకుంటున్నావు? ఒక్కొక్కటి నీకన్నా హైట్ ఉన్నాయి పాములు కూడాను. డాడీ ఉంటారు. చిన్నప్పటి నుంచి డాడీని చూస్తే పెరిగావా? అంటే ఇప్పుడు ఆ పాములు కూడా పట్టేసుకుంటావా? అనకొండలో కూడాను కొండ చిలువలు అన్నీ పట్టుకుంటావా? పట్టుకుంటావా? ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ బాబుతో మాట్లాడడం జరిగింది. అతి చిన్న వయసులోనే ఎంతో భయంకరమైన విష సర్పాలను కూడా ఈ జతిన్ అనే 8 ఏళ్ల కుర్రోడు పట్టుకోవడం జరుగుతుంది. సో మనం అలా ఫాదర్ని కూడా అడుగుదాం, అసలు ఇంత చిన్న వయసులోనే అసలు ఆ అబ్బాయి ఎలా పట్టుకోగలుగుతున్నాడు, ఆ అబ్బాయికి అసలు పట్టుకోవాలనే ఇంట్రెస్ట్ ఎలాగొచ్చింది అనే విషయాలు వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ని అడుగుదాం. 8 సంవత్సరాల వయసులోనే అత్యంత విష సర్పాలను కూడా చాలా అవలీలుగా పట్టుకుంటున్నాడు, వాటితో ఆడుకుంటున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎప్పటి నుంచి తెలిసిందండి బాబుకి దీని మీద ఇంట్రెస్ట్ ఉందని? అంటే చైల్డ్హుడ్లోనే ఆడు పుట్టినప్పుడు చిన్నప్పుడు 2 years మా అత్తవారింటి ఉండేవాడు. ఇక్కడ నేను పడుతున్న వీడియోస్ పెడుతుండేవాను కదా యూట్యూబ్లోని, వాట్సాప్లో పెట్టినప్పుడు. అట్ ద టైమ్ ఆఫ్ 2 years 3 years అయినప్పుడే ఈ ఉక్కు కర్ర పట్టుకొని తాడు పట్టుకొని ఇలాగ చేయడం చేసాడు. ఏంటి బాబు నీ ఫీల్డ్లోకి రావడం, మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ తిట్టడం, మన తర్వాత ఈడికేట్ ఎంత ఇంట్రెస్ట్ చేయడం చాలా భయపడ్డాను. అయిపోయిన తర్వాత మన ఫేమ్ రావడం, తర్వాత మన పాపులర్ రావడం, మన చేసిన సర్వీస్ అందరూ అప్రిషియేట్ చేయడం, తర్వాత పోన్లీ పర్వాలేదు అనుకున్నాను. తర్వాత నేను వెళ్తున్న ఇంట్లో 2-3 సందర్భాలు పాములు పెడితే పాములు ఉడిపోయి బయటకు వచ్చేస్తే ఆడ పట్టుకొని కవర్లో పెట్టేశాడు. దేవుడి దేవాల నాన్ వెనమల్ స్నేక్స్ దేవుడి దేవాలి. అప్పటి నుంచి ఇంట్లో పెట్టడం మనిషి మన గవర్నమెంట్ ఇచ్చిన ఆఫీస్ ఉందో ఆఫీస్లో పాములు పెట్టడం జరుగుతుంది.
అది దానికి ఇంట్రెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఎక్కువ మైండ్ దాని మీద పెట్టడం, పోనీ ఓన్లీ దీని మీద పెడుతున్నాడు, చదువు మీద పెట్టలేదంటే చదువు మీద పెడుతున్నాడు. దానివల్ల ఇంకా భయం చెప్పడానికి అవకాశం. అంటే చిన్నప్పటి నుంచి నేను డాడీని చూస్తూ పెరిగాను, అందుకే నాకు ఎంత పెద్ద పావును చూసినా సరే నాకు భయం అనిపించట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది అంటే, ఎందుకంటే మీరంటే పెద్దవాళ్ళు, ఆ అబ్బాయి చిన్నపిల్లడు అంటే పట్టుకున్నప్పుడు కాటేస్తుంది లేకపోతే పాయిజన్ ఎక్కుతుంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు అని చెప్పి కేర్లెస్ ఏం కదా ఇక్కడికి. నాగు పాము చూసినా వైపర్ చూసినా డాడీ వైపర్ డాడీ జాగ్రత్త, నేను పాము పట్టడానికి తీసుకెళ్ళినప్పుడు వైపర్ చూస్తా డాడీ వైపర్ డాడీ జాగ్రత్త అంటాడు. కోబ్రా డాడీ ఈడు ముందు వెళ్ళిపోతాడు నాకన్నా ముందు, డాడీ కోబ్రా డాడీ ఎలాకంటే జాగ్రత్త స్టిక్సే పట్టుకెళ్ళి అంటాడు. అదే నాన్న జరిగొడ్డు డాడీ వెళ్ళిపోయి డాడీ అంటాడు. అంటే మాక్సిమం ఎందుకు మైండ్ దాన్ని పెట్టేశాడు ఈడు కూడా. దానివల్ల ఈడు కూడా అంత ధైర్యంగా వెళ్ళిపోయి ఏం చిన్నపిల్లగా అన్ని పట్టించుకోవడం ఏం చేయడు. నాన్ వెనమల్స్ జరిగొడ్డు అంటే కొంచెం ముందుకెళ్తాడు, శాండ్ బో అంటే ముందుకెళ్తాడు, మిగతా రిమైనింగ్ స్నేక్స్ ఏమైనా వినముని అనుకో బ్యాక్ వెళ్తాడు. అంటే తెలుస్తుందా అంటే ఇంత చిన్న వయసులోనే ఏ పాము ఏంటి దేనికి పాయిజన్ ఉంటుందని? ఆడే చెప్తారు కదా మీకు పేర్లు విని, పేర్లు ఆడే చెప్తే నేను చెప్పాను. అది చాలా పైతాన్ ఉన్నప్పుడు పైతాన్ ఎలా హ్యాండిల్ చేయాలా, జరిగొడ్డు అయితే ఎలా హ్యాండిల్ చేయాలి, ర్యాట్ స్నేక్ ఎలాగా, శాండ్ బో అయితే ఎలాగా, వైపర్ అయితే ఎంత జాగ్రత్తగా ఉంటారా, కోపర్ అయితే ఎంత దూరంగా ఉంటారు, ఆడు ప్రికాషన్ తీసుకుంటున్నాడు బాగానే. అంటే అబ్బాయికి మీరు ఏమైనా చిన్న చిన్న ట్రైనింగ్ ఏ ట్రైనింగ్ ఇవ్వలేదు, నేను అదే నన్ను చూసి నేర్చుకున్నాను అంతే. నేను ఇప్పుడు చూస్తున్న కొడుకోలేం కదా అలాగా. అంటే మిమ్మల్ని చూస్తే నేర్చుకుంటున్నాడు. ఓకే, మరి అబ్బాయిని మరి పెద్దయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంత షార్ప్గా ఉన్నాడు కదా, చదువులో టాప్ ఆడు, క్లాస్ ఫస్ట్ ఆడు, మొన్న రైటింగ్ కాంపిటీషన్ రైటింగ్ కాంపిటీషన్ స్కూల్ ఫస్ట్. ఆ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉంటారు కానీ ఈ రంగంలోకి రాడు. ఒక నిజంగా దీనికి వస్తానంటే అప్రిషియేట్ ఫర్ దెమ్. అంటే మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ తన తోటి ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ ఇలా పట్టుకుంటాడని తెలిస్తే షాక్ అవుతారు. తర్వాత మరి అబ్బాయిని సపోర్ట్ ఎలా చేస్తున్నారు మరి టీచర్స్ కానీ ఏమైనా అంటారు? టీచర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రెస్పెక్ట్ ఇస్తారు. స్నేక్ మీ అబ్బాయి అని ఆ రెస్పెక్ట్ ఉంది. ఈయన పవన్ పడతాడని చూడరు కదండి. ఈయన మామూలుగా చదువులో చూస్తారు, చదువు బాగా చదువుతారు కాబట్టి అందరూ వెళ్ళిపోద్ది. ఇప్పుడు అంటే మానటోళ్ళమే పాములు చూస్తేనే మేము ఎంతో వణికిపోతుంటాం, కానీ మీ అబ్బాయి చూస్తున్నాం జరగొడ్లు అంటున్నారు, అదంటున్నారు, కొండ చిలవలు అంటున్నారు, పైతాన్ అంటున్నారు, రకరకాల పేర్లు చెప్తున్నాడు, అవలేలాగా వాటిలో పట్టేసుకుంటున్నాడు. మేము కూడా చూసాం. మీకు ఎలా అనిపిస్తుంది ఒక తండ్రిగా? మీకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఈ వైల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం, వైల్డ్ మీద అంత పిచ్చి ఉండడం చాలా గొప్ప అండి. ఇది మనుషులకి ఎవరు ఏం పెట్టరు కదా ఈ రోజుల్లో. ఇదేంచి తినేది జంతువులకి వేయడం, కుక్కలకి వేయడం, కాకులకి వేయడం, పాములకి వాటర్ వేయడం, ఇవన్నీ ఎవరు చూస్తారండి ఇటువంటి? ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దట్. నేను ఇది అప్రిషియేట్ చేస్తాను ఆ విషయంలో. ఈ ఇంట్రెస్ట్ కూడా నేను ఎంకరేజ్ చేస్తాను. ఇంట్రెస్ట్ అయితే ఎంకరేజ్ చేస్తాను, 100% ఎంకరేజ్ చేస్తాను. ఇక్కడికి దీంతోపాటు మిగతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న మనం, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. జరిగొట్టు కాటు అయితే పాము మనుషులు చచ్చిపోతున్నారు, భయంతో చచ్చిపోతున్నారు, ప్యానిక్ పోవాలా. గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని మొత్తం స్కూల్స్లోని, గవర్నమెంట్ స్కూల్స్లోని, ఇండస్ట్రీస్లో అట్లోనే అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ పాము అయితే ఇలాగా పాము కాటేసిన వాడు చచ్చిపోడు, నా పాము కాటేసిన చచ్చిపోతానని ఏం లేదు కదా, నా పాము రోజు దానికి విషయం ఉంటుందని లేదు కదా. అది ఏదో జంతువుని తిన్నదనుకోండి, ఎలకని తిన్నదనుకోండి, ఆ రోజు దానికి వినం ఉండదు. మళ్ళీ వినం రెడీ చేయడానికి 24 hours పడుతుంది. ఈ లోపల నా పాము కాటేసిన కానీ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ అడవి చేసేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్లోని రోజు నేను చూస్తాను పర్సనల్గా. విశాఖపట్నంలో ఎవరికి ఎక్కడ పాము కాటేసినా ఫస్ట్ నాకు ఫోన్ చేస్తారు, ఎక్కడ తీసుకెళ్ళమంటారు అడుగుతారు. అరే బాబు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అనంతపురం హాస్పిటల్ ఉంది, లేకపోతే టౌన్ కేచేయాలని టైం చాలు కదా. అమ్మో ప్రైవేట్ హాస్పిటల్ అయితే మంచి ట్రీట్మెంట్ చేస్తాను, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తున్నారు, ఏ పాము అనవసరం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి 20,000 తీసుకుంటున్నారు. నాన్ వినమన్స్ కార్డు అయితే 15,000 తీసుకుంటున్నారు. వినమన్స్ కార్డు అయితే ఇంచుమించు 3 లక్షలు లాగేస్తారు. అందుకని నేను అవేర్నెస్ క్రియేట్ చేసి నేను సీఎం గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, ఒక మినిస్టర్ గారికి అందరూ రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక పిఎస్సీ సెంటర్లు ఉన్నాయి మనకి, అక్కడ స్నేక్ యాంటీవెనం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి డాక్టర్ని పెట్టమని, దగ్గరలో యాంటీవెనం ఉండాలని. యాంటీవెనం ఎవరికి సిటీలో కార్డు అయితే కదా, విలేజ్లో కార్డు వేస్తుంది. అక్కడ నుంచి వచ్చినప్పటికల్లా చచ్చిపోవడం జరుగుతుంది, లేదా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు పెడుతున్నారు. అది కాకుండా కొత్త అవేర్నెస్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాను. నేను కలెక్టర్ గారిని కలవాలి, ఇంకా కలెక్టర్ గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను రిప్రజెంటేషన్ పంపించి ఒక ప్రణాళిక తయారు చేద్దామని సిద్ధంగా ఉన్నాను నేను. అంటే చాలా సాహసోపేతంగా మీరు పాముల్ని పట్టుకుంటారు. ఇప్పుడు అదే అబ్బాయి కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా అబ్బాయికి పాములు కాటేయడం అంటే ఏదైనా జరిగింది? చాలా కేర్ఫుల్గా ఉంటాను, నేను కూడా కేర్గా తీసుకుంటాను. నీళ్ళు పాములు పట్టడానికి పంపించాం కదా, వీడికి ఇంట్రెస్ట్ డిస్కస్ చేయకూడదని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తాను. ఇంత వయసు రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, తొండలు చూసి పారిపోతారు, బల్లిని చూసి జారిపోతారు, పారిపోతారు. అటువంటిది డాడీ నాకు ఇష్టం రాత్రి పడుకున్నప్పుడు యూట్యూబ్ చూస్తాడు అబౌట్ స్నేక్స్, వాట్ ది వెనమస్ స్నేక్, వాట్ ది నాన్ వెనమస్ స్నేక్, స్నేక్స్ అన్ని పేర్లు చదువుతాడు. అంత ఇంట్రెస్ట్ మనం చెప్పినా రాదులకి. ఆ ఇండివిజువల్గా అంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే దానికి అప్రిషియేట్ చేయాలి కదా. అదే సేమ్ టైం నా టీం ఉన్నారు, ఇప్పుడు టీం రౌండ్ ద క్లాక్ సర్వీస్ చేస్తున్నాం. మేము రౌండ్ ద క్లాక్ ఏ టైంలో ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మీరు రెస్పాండ్ అవుతున్నాం. అందరూ ఈ రోజు వర్షాకాలంలోని అన్ని వల్ల నెట్లో చిక్కిపోయిన పాములు ఇవి. పైతాన్ని 3, ఒకటి నకపల్లిలో, ఒకటి రాయవారంలో, ఒకటి స్టీల్ ప్లాంట్ పట్టాం, జరిగోడ్లో ఎక్కడ పడుతున్నాం. ఇంత సర్వీస్ చేస్తున్నాం కదా మేము. అంటే వస్తాడా మీతో పాటు ఇలా పాములు పట్టుకోవడానికి వెళ్తాడు? మాక్సిమం వస్తుంటాడా? లేచిపోతాడు. మిడ్-నైట్ పాము ఫోన్ రాగానే తప్ప అడిగి ఉంటుంది. ఫోన్ మీ డాడీ ఫోన్ అంటాడు, ఫోన్ ఇస్తాడు. పాము అనకపోతే లేచి నాకన్నా ముందు బట్టలు వేసుకుని అడిగి ఉంటాడు. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క 8 సంవత్సరాల బాలుడు పేరు జతిన్,
అయినా సరే ఎంతో సాహసోపేతంగా ఎంతో విషసర్పాలను కూడా చాలా అవలీలగా పట్టుకుంటున్నాడు. సో ఇలాంటి అబ్బాయి భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనం సుమన్ టీవీ తరపున మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా సరే చిన్న ఎలకలైనా ఏదైనా సరే చిన్న కీటకాలు చూస్తే భయపడతారు. కానీ ఇలాంటి అబ్బాయి మాత్రం చాలా అవలీలుగా పట్టుకోవడం అయితే మాత్రం నిజంగా మేమైతే ఇలాంటి సాహసం బాలుడికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కంగ్రాచులేషన్స్, నువ్వు భవిష్యత్తులో మరి ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఓకేనా, మంచిగా చదువుకో. ఓకేనా, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.